ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకని నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మాతృభాష తల్లి భాష ఏ భాష అయితే ఆ భాషలోనే పిల్లల్ని చదివిస్తే విద్య బాగా అబ్బుతుందని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బ్రిటిష్ పాలనలోనే తమిళనాడుకు ఒక ప్రత్యేకత ఉంది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ దక్షిణ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు చెన్నైకే రావాలి. ఈరోజు చెన్నై, ఆ రోజు మెడ్రాస్. నేను కూడా అక్కడికే వచ్చేవాడిని. మీ అందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు చెన్నైలోనే ఉండి ఒక మహానాయకుడిగా ఎదిగాడు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ఒక మహానటుడే కాకుండా మహానాయకుడయ్యాడు. ఆయన ఒకటే ఆలోచించారు, నేను చెన్నైలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలున్నాను, అక్కడ నీళ్లు లేవు, అలాంటి చెన్నై నగరానికి నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారైతే దానికి సహకరించిన వ్యక్తి ఆనాటి ఎంజీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరు కలిసి ఆ రోజు మీరు చూస్తే చెన్నైకి తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చారు. ఇంకో పక్క తమిళ ప్రజలంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు, ఇదే తమిళ సోదరుల యొక్క సక్సెస్ సీక్రెట్. ఏ రంగం చూసినా, ఏ దేశంలో చూసినా ఒకప్పుడు తమిళులే ఉండేవాళ్లు. ఆ రోజు దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడులంటే గౌరవం ఉండేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో పరిశ్రమలకు నాంది. ఇక్కడే మంత్రిగా పనిచేశాడు నాగేంద్ర గారు, జయలలిత గారి కేబినెట్ లో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాడు. నేను అదే గుర్తు చేశాను. ఫాక్స్కాన్ గాని అనేక పరిశ్రమలు తీసుకొచ్చి తమిళనాడులో ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి మీ అభ్యర్థి నాగేంద్ర గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఒక నాగరికత, ప్రాచీన నాగరికత, ఎన్నో దాడులు జరిగాయి, తిప్పికొట్టారు, తట్టుకున్నారు. అంతేకాకుండా ఎంతో మంది పుణ్య పురుషులు జన్మించిన గడ్డ, పుణ్య భూమి ఈ తమిళనాడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కన్నగి, తిరువళ్ళూర్, తిరువళ్ళవార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం కూడా ఈ రాష్ట్రం నుంచే వచ్చాడు. స్వామినాథన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కామరాజన్ నాడర్ కూడా ఇక్కడి నుంచే వచ్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాడు. అవునా కాదా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, కట్టబొమ్మ వీర పాండ్యన్ కూడా ఇక్కడ వచ్చి బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ లో నువ్వెవడరా రావడానికి, నువ్వెవడరా ట్యాక్స్ అడగడానికి అని చెప్పి తిరుగుబాటు చేసిన స్వాతంత్ర పోరాట యోధుడు వీర పాండ్యన్. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక సినిమా తీస్తే అందులో ఆయన క్యారెక్టర్ ను కూడా తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఎన్నో ప్రాచీన ఆలయాలు, సాంస్కృతిక ప్రదేశాలు, మంచి టూరిజం సెంటర్స్ కూడా ఉన్నాయి. తంజావూర్, తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఇంకో పక్క తిరువన్నామలై, ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాలున్నాయి. అరుణాచల శివుణ్ణి చూసేదానికి తిరువన్నామలకి తెలుగు వాళ్ళందరూ వస్తే పెరుమాళ్ళని చూడడానికి మీరందరూ తిరుపతికి వస్తున్నారు. అది మన ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ముందే చెప్పాను, మనందరం ఒకటే. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ ఈ భాషలు మాట్లాడతాం గాని
మన ఆరిజిన్ మాత్రం ద్రవిడ ఆరిజినే. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం కూడా అన్నదమ్ములమే. అందుకే తెలుగు గాని తమిళియన్స్ గాని నీరు పాలు మారి కలిసిపోతాం, ఒకరికొకరు సహకరించుకుంటాం. కొన్ని లక్షల కుటుంబాలు తమిళనాడులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగు వాళ్ళు కూడా కష్టపడుతున్నారంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నాకు కూడా పక్కనే చిత్తూరు, తిరుపతి, ఈ రెండు ప్రాంతాల్లో తమిళ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నేను కూడా కుప్పం, నా నియోజకవర్గంలో ఒక పక్క కృష్ణగిరి పక్కనే ఉంటుంది. తెలుగు మాట్లాడేవాళ్ళు, తమిళ మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాంటి సంబంధాలుండి ప్రజానీకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఈ రోజు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక సంస్కృతి ఉంది, మీకు ఒక సాంప్రదాయాలున్నాయి, నిత్య చైతన్యం ఉంది, మీకు మీరే సాటి. ఆ రోజు కాంగ్రెస్ విర్రవీగితే 1967లో దాని మెడలు వంచి ఓడించిన ఘనత తమిళనాడులో ఉండే మీకే దక్కిందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన డిఎంకే పార్టీ ఈరోజు కాంగ్రెస్ తోనే జట్టు కట్టే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అడిగేది, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కావాలన్నా లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులు కావాలన్నా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. జయలలితతో నాకు దగ్గర సంబంధాలుండేటివి. నేను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడిని. ఆవిడ అభివృద్ధి ఏ విధంగా చేయాలనో మేము చర్చించుకునేవాళ్ళం. ఒక టీము కూడా ఆంధ్రప్రదేశ్ పంపించి హైదరాబాద్ ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టామో ఆవిడ స్టడీ చేసేది. ఇప్పుడు చెన్నై నగరం, మదురై నగరం ఏ విధంగా ఉంది తమ్ముళ్ళు, బాగున్నాయా అని అడుగుతున్నా. హైదరాబాద్ గాని బెంగళూరు గాని దూసుకుపోతా ఉంటే చెన్నై మాత్రం ఏమైంది, నత్త నడకన నడిసే పరిస్థితి వస్తా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గాని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే నిన్న మొన్న ఒక విషయం చెప్తే చాలా బాధపడుతున్నా. ఇక్కడ మా ఆడబిడ్డలున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో మీకు రిజర్వేషన్లు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ఒకటి ఆలోచించారు, చట్ట సభల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నా ఆడబిడ్డలు ఉండాలని 33% రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమస్య ఇప్పుడుది కాదు. 1996లో నేను ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉంటే దేవే గౌడ్ గారు బిల్లు పెట్టించాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేశారు. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత 3 సార్లు బిల్లు పెట్టాం. కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు. ఆ తర్వాత 2009లో యూపీఏ కాంగ్రెస్ పార్టీ ఒక బిల్లు తీసుకొస్తే దానికి పూర్తిగా మద్దతు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు లోక్సభలో పాస్ చేయలేదు. 2023లో నరేంద్ర మోడీ గారు ఆలోచించారు, నా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అందరినీ మెప్పించి యునానిమస్ గా బిల్లు పాస్ చేయించారు. అయితే జరిగింది మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఆ రోజు అనుకున్నది మళ్లీ జనాభా ప్రకారం సెన్సస్ తీయాలి, ఆ సెన్సస్ అయిన తర్వాత రిజర్వేషన్లు పెట్టాలనుకున్నారు. కాదు, 2029కే రిజర్వేషన్లు పెట్టాలని ఆలోచించి మళ్లా బిల్లు ప్రవేశపెడితే ఇక్కడ నుండి డిఎంకే కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ద్రోహం చేసి బిల్లుగా పాస్ కాకుండా అడ్డుపడ్డారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ తమిళనాడులో రేపు ఎలక్షన్లు ఉన్నాయి, మీరు ఆలోచించండి. 2001లోనే వాజ్పేయి గారు ఆలోచించి డీలిమిటేషన్ లో 1971 జనాభా తీసుకుని దక్షిణ భారతదేశానికి నష్టం కాకుండా పెట్టారు. 2026కి అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి డీలిమిటేషన్ ని మళ్లీ ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టారు.
ఈరోజు ఆ బిల్లులు రెండో ఓడించారు. దక్షిణ భారతదేశానికి నష్టం లేదు. ఈరోజు తమిళనాడులో 39 సీట్లున్నాయి, 20 సీట్లు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి, ఇంకొక 13 పెరుగుతాయి. యూపీలో 80 ఉన్నాయి, ఇంకొక 40 పెరుగుతాయి. ఆ జిల్లాలో ఉండే, ఆ రాష్ట్రంలో ఉండే సీట్లు బట్టి 50% సీట్లు పెంచి అందులో 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు చేశారు. ఇది తప్ప అని నేను అడుగుతున్నా. ప్రతి ఆడబిడ్డ ఆలోచించాలి. మీకు శక్తి లేదా అని అడుగుతున్నాను. మీకు అధికారం ఇవ్వడం ఈ డిఎంకేకి ఇష్టం లేదు, కాంగ్రెస్ కి ఇష్టం లేదు. మీకు అధికారం ఇవ్వబోయేది, ఇచ్చేది భవిష్యత్తులో ఎన్డీఏ నుంచి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నారు చట్టంలో పెట్టలేదని. అమిత్ షా గారు చెప్పారు, నేను 1 అవర్ టైం ఇవ్వండి, చట్టంలో పెడతాను, పెట్టి తీసుకొస్తా, అప్పుడే పాస్ చేయమంటే దానికి అడ్డుపడిన వ్యక్తులు ఈ గవర్నమెంట్, ఈ యొక్క కాంగ్రెస్, మన డిఎంకే పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నాను, నిన్న మొన్న డిఎంకే అధినేత చెప్తున్నాడు తమిళనాడు ఢిల్లీని ఓడించిందని. కాదు, మీరు చేసిన పనికి దక్షిణ భారతదేశం రాబోయే రోజుల్లో సంక్షోభంలో పడింది. మీ వల్ల నష్టపోయింది మా ఆడబిడ్డలే నష్టపోయారు. మీరు ఓడించింది, మీరు ద్రోహం చేసింది మా ఆడబిడ్డలకే ద్రోహం చేసి తప్ప, మహిళలకే తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళనాడుకి ఒకటే అడుగుతున్నా, పూర్వ వైభవం కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగాలు కావాలన్నా లేదా అని అడుగుతున్నా. మళ్లీ మీకు ఉద్యోగాలు రావాలంటే డబల్ ఇంజన్ సర్కార్ రావాలి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి. ఆంధ్రప్రదేశ్ ఉంది 19, 20